స్థానాలను భర్తీ చేసే దిశగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. త్వరలో నోటిఫికేషన్ కూడా ఈ 11th కు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజ్ని కలిసి రెండు వేరువేరుగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏదైతే గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారో నూతనంగా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ రాజీనామాతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెలంగాణలో ఖాళీ అయ్యాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఈ నెల 11న అసెంబ్లీలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. రెండు అసెంబ్లీ ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయో ఆ రెండింటిని విడివిడిగా ఎలక్షన్ నిర్వహిస్తే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి కైవసం చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఎన్నికల కమిషన్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయడంతో 64 సంఖ్యాబలం ఉన్న కమ్యూనిస్టులతో కలుపుకొని 65 ఉన్న కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే విషయంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే సీనియర్ నాయకులతో, మంత్రులతో చర్చించారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కానీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన కూడా వారితో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తున్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకటి అసంపూర్తిగా ఉంది. అంటే ముస్లిమ్స్కి సంబంధించి, మైనార్టీకి సంబంధించిన నాయకుడు ఎమ్మెల్యేగా గెలుపొందకపోవడం, ఫిరోజ్ ఖాన్ కావచ్చు, నాంపల్లి నుండి అజారుద్దీన్ కావచ్చు, షబ్బీర్ అలీ కావచ్చు, మైనార్టీలో కొంత నాయకుడు ఎమ్మెల్యేగా కానీ ప్రాతినిధ్యత లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఈ రెండు ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి మైనార్టీలకు కేటాయించే అవకాశాన్ని ఆ అంశంపైన కూడా వాళ్ళు చర్చించినట్టుగా సమాచారం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మైనార్టీలకు చెందిన షబ్బీర్ అలీకి కానీ, ఫిరోజ్ ఖాన్కి కానీ, లేదు అంటే అజారుద్దీన్కి కానీ కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లయితే మరొక ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నది. బీసీ నేతలైన మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడ నుండి మరో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అలానే అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినబడుతున్నది. మొదటి నుంచి ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించి దక్కకపోవడంతో అద్దంకి దయాకర్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మంత్రిని చేస్తారని ఏదైతే బాగా టాక్ వినబడుతుందో అదే విషయం పైన బాగా నమ్మకంగా ఉన్నారు అద్దంకి అభిమానులు కానీ, కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రతి ఒక్కరూ అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఏదైతే టాక్ నడిచిందో ఆ దిశగా రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఒక ఎమ్మెల్సీ స్థానానికి మైనార్టీలకు కేటాయించినప్పుడు ముస్లింలకు మరొక ఎమ్మెల్సీ స్థానానికి అద్దంకి దయాకర్కి కేటాయిస్తారు అనే ఆలోచన చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరొక బీసీ వర్గం మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అటు మదియాష్కి గౌడ్ కావచ్చు, సంపత్ కుమార్ ఏఐసిసి మెంబర్గా ఉన్న సంపత్ కుమార్ కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు సంగారెడ్డిలో ఓటమి చెందిన జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. జగ్గారెడ్డిని కనుక పెద్దల సభలు ఏదైతే కౌన్సిల్లో తీసుకున్నట్లయితే, శాసన మండలికి తీసుకున్నట్లయితే జగ్గారెడ్డి అది ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ నుంచి వచ్చే విమర్శల్ని కానీ తిప్పికొట్టడానికి జగ్గారెడ్డి లాంటి నేత ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన చేసిన ఫైనల్గా అద్దంకి దయాకర్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టుగా కూడా టాక్ వినబడుతుంది. లేదు, గవర్నర్ కోటాలో కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలని ఒకవేళ మైనార్టీలకు కేటాయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసిన మిగతా గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ, ఇప్పుడు ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీలను, మూడు ఎమ్మెల్సీలను మిగతా వారికి అనుకున్న లీడర్లకు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న వాళ్లకు, కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ప్రతి ఒక్క ఇక్కడ స్పోక్ పర్సన్స్గా ఉండి అధికార పార్టీ బీఆర్ఎస్ అప్పట్లో అధికార పార్టీని తిప్పికొట్టినట్టు వాళ్ళ విమర్శలు తిప్పికొట్టిన కాంగ్రెస్ నేతలకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవించుకోవాల్సింది అని కొంత ఆలోచన చేసినా కూడా గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం రేవంత్ రెడ్డి కానీ మొత్తం కాంగ్రెస్ టీం ముందే ఫిక్స్ అయింది. ఎందుకంటే గవర్నర్ కోటాలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం, ఇప్పుడు దాసోజు శ్రవణ్ని కావచ్చు, సాంస్కృతిక సామాజిక కోణాలుగా రెండు తీసుకున్నప్పుడు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఏదైతే నామినేట్ చేసిందో బీఆర్ఎస్ పార్టీ గతంలో దాన్ని గవర్నర్ తిరస్కరించారు. కానీ అలాంటి అవకాశం లేకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంత ముందస్తుగా కొంత చాకచక్యంగా అడుగులు వేస్తుంది. అంటే ఆ దిశగా చూసుకున్నట్లయితే సాంస్కృతిక పరంగా, సామాజిక పరంగా చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ కోదండరాంకు గవర్నర్ కోటాలో ఒక సీట్ కేటాయించినట్లయితే మిగతా మరొక సీటు ఏదైతే ఉందో కవి రైటర్ అందశ్రీ గారికి
గారికి, అందశ్రీకి కేటాయించే అవకాశం ఉంది. సామాజిక సాంస్కృతిక 2 శాఖల వారిగా చూసుకున్నట్లయితే ఆ కోటాలో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కేటాయించడానికి ముందే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మదిలో అది ఉన్నట్టుగా తెలవడంతో దాని ప్రకారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను ముందుగా ఫిక్స్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. ఏదైతే కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ద్వారా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు ఏదున్నాయో వాటిని భర్తీ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు చేస్తున్నది. అయితే ఈ నెల 11 తారీఖున అసెంబ్లీలో ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వికాస్ రాజ్ని ఎలక్షన్ కమిషన్ కలిసిన తర్వాత లేదు ఒకే ఎన్నిక అని చెప్పడంతో వాళ్ళు వాటికి సంబంధించిన దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈ నెల 11న నామినేషన్కు సంబంధించిన ఏర్పాట్లు అసెంబ్లీలో నామినేషన్లకు పిలిచే అవకాశం ఉంది అసెంబ్లీ కార్యదర్శి. ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11కు ముందే ఆ మిగతా 2 ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఎవరన్నా ముందుగా డిసైడ్ చేసే అవకాశం ఉంది. 11కు ముందే 2 స్థానాల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడే ఈ ఎమ్మెల్సీ 2 స్థానాల్లో కాంగ్రెసే కైవసం చేసుకోవడానికి ముమ్మాటికి కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ బలంగా 64-65 స్థానాలతో బలంగా ఉంది కనుక కాంగ్రెస్కు 2 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎవరికి ఇస్తారనే కోణంగా చూసుకున్నట్టయితే ఒకటి ఎమ్మెల్సీ మైనార్టీలకు వెళ్ళినప్పుడు మిగతా ఎమ్మెల్సీ స్థానం కోసం మాత్రం చాలా పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎంతో మంది మన ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నాయకులు కూడా ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఒప్పిస్తారు, ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన వారిని ఎలా సంధాయిస్తారు, నామినేటెడ్ పోస్టులు ఈ నెలాఖరులో పూర్తి చేస్తానని ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం మన పీసీసీ పెద్దలు గాంధీ భవన్లో ఏదైతే ఒక తీర్మానం చేశారో ఆ నామినేటెడ్ పదవుల విషయం కూడా చర్చించి మొత్తానికి నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన వారికి కూడా కొంతమందికి ఇవ్వలేరు కనుక నామినేటెడ్ పోస్టులను కూడా వాళ్ళకు సూచనలు చేసి నామినేటెడ్ పోస్టులు కేటాయించే అవకాశం ఉంది కనుక ఈ ప్రధానమైన ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఎవరికి కేటాయిస్తారనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొన్నది. ఎంతో ఆశ పెట్టుకున్న అద్దంకి దయాకర్ లాంటి నేతలకు కూడా కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11న నామినేషన్ ఎమ్మెల్సీ స్థానాలకు వేయనున్న నేపథ్యంలో ఎవరికి కేటాయిస్తుంది అనేది మాత్రం మొత్తానికి ఒక ఆసక్తి నెలకొన్నది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ ఈ 2 స్థానాలను ఎవరికి కేటాయించే అవకాశం ఉన్నదనేది. చూస్తూనే ఉండండి V5 న్యూస్.